హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి కూరతో పచ్చడి అనమాట. మెంతి కారం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కడాయిలో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుందాము. అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. దీంట్లో ఆయిల్ కానీ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుందాం. ఒక పావు టేబుల్ స్పూన్, ఒక 20 గింజల దాకా వేసుకోండి. అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇంకా మనం స్టవ్ ఆపేసుకోబోయే ముందు మెంతులు వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆపేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఆ వేడికే మనకి మెంతులు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకుందాము. కానీ ఎండుమిరపకాయలతోనే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే నూనెలో వచ్చేసేసి మనం టమాటోని తీసుకున్నామండి. ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ అనమాట. వీటిని కట్ చేసేసుకొని వేసుకుందాము. టమాటో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసేసి మెంతాకండి ఇది 400 గ్రాముల దాకా ఉందన్నమాట కట్ట. చక్కగా అన్నీ తీసేసేసి కాడలు, ఈనెలు ఏమీ రాకుండా ఆకు మాత్రమే వలిచేసుకొని దాన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందామండి. మనం ఆకుకూరలు ఏదైనా గానీ ఎంత వేసినా గానీ చూడటానికి ఫస్ట్ మనకి కడాయి ఫుల్‌గా కనపడుతుంది. తర్వాత మగ్గేటప్పటికల్లా అంతా దిగిపోతుందండి. ఇదొచ్చేసి మనం స్టవ్ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి నీరనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. వచ్చే నీరు వెంటనే పోతుంది. అదే మనం సిమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి ఫుల్‌గా నీరొచ్చేస్తుందనమాట. కడాయి నిండా నీరొస్తుంది. చూడండి మనం హైలో పెట్టి వేయించుకునేటప్పుడే మనకి ఇంకా ఇంత నీరొచ్చిందనమాట. దీన్ని ఫాస్ట్‌గా కలిపేసుకుంటా మనం హైలోనే ఉంచుకోవాలండి. అప్పుడే నీరు తొందరగా ఎగిరిపోతుంది. చూడండి నీరు చక్కగా ఎగిరిపోయి దగ్గర పడిందనమాట. ఆకుకూర ఫ్రై చేసుకున్న ఆకుకూర మనం అలానే పచ్చడికి కానీ ఎప్పుడు కూడా ఇలా హైలోనే పెట్టుకొని వేయించుకోవాలనమాట. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కాడలు వేసుకున్నామండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందామండి. మనం టమాటోలు ఎన్ని వేసుకున్నా గానీ చింతపండు వేసుకున్న టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అందుకని ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోబాకండి. పుల్లగా అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆరనిద్దామండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మినపప్పు ఇయన్నీ ఉన్నాయి కదా! ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. వేసేసి నీళ్ళేమి వేయకుండా ఇలా కొంచెం మనం కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం. పల్సెస్‌తో గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా ఇలా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు కొంచెం, తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుందామండి. అలానే ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసుకుందాము. కొంచెం ఇంగువ. ఇక్కడొచ్చేసి మనం వెల్లుల్లి దంచి వేసుకున్నామండి. మీరు కావాలంటే చట్నీలోనే ముందుగానే వేయించుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేశాననమాట దంచి. దీనివల్ల ఏంటంటే చట్నీకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇయన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా! దాన్ని ఈ నూనెలో వేసేసి కొంచెం వేపుకుందామండి. సిమ్‌లో పెట్టేసేసుకొని కలిపి అలా వదిలేసామనుకోండి ఒక 2 నిమిషాల పాటు చక్కగా మనకి ఆ నీరు ఏమి లేకుండా మంచిగా ఫ్రై అవుతుందనమాట.
అంతేనండి. స్టవ్ అయితే ఆపేసేద్దాం ఇంకా. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చట్నీలో ఉన్న నీరంతా పోతుందండి. మనకి కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుందనమాట. అంతేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి. ఎంత కమ్మగా ఉంటుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి. మెంతి కారం అనేది ఎవ్వరికైనా నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! వేడి వేడి అన్నంలో ఇలా పొగలు కక్కే అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఎంత కమ్మగా ఉందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.